194వ జయంతి సందర్భంగా మన భారతదేశంలో మొట్టమొదటి పంతులమ్మగా నిలిచినటువంటి చరిత్ర ఆమెది. కాబట్టి ఆమె ఈరోజు భారతదేశానికి గుర్తింపు తెచ్చినటువంటి మొట్టమొదటి మహిళగా చరిత్రలో నిలిచింది. ఆమె పుణ్యమాని ఈరోజు మహిళలందరూ కూడా చదువుకొని ఉద్యోగాలు చేసుకున్నారు అంటే అది వారి త్యాగమే. కాబట్టి వాళ్ళను మనము గుర్తుపెట్టుకోవాలి. రేపు భవిష్యత్తు తరాలకు కూడా వారి చరిత్రలను చెప్పి నిలిచి ఉండేటటువంటి బాధ్యత మనందరిపై ఆధారపడి ఉంది. ఈరోజు ఏదైతే ప్రైవేట్ స్కూళ్లకు పర్మిషన్ ఇచ్చి ప్రభుత్వ స్కూళ్లను మూత వేస్తూ ఉన్నారో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రభుత్వ స్కూళ్ళ పైన ప్రత్యేక దృష్టి పెట్టి నిరుపేదలందరికీ కూడా విద్యను అందించే దిశగా వారి కృషి ఉండాలని చెప్పేసి ఐక్య మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే విద్యా వైద్యం కోసం కూడా ప్రత్యేకమైన ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.